ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈరోజు మనము టైం తెలుసుకోవటానికి గోడ గడియారాలను లేదా వాచీలను లేక సెల్ ఫోన్లను మనము ఉపయోగిస్తూ ఉంటున్నాం. కానీ పూర్వకాలంలో టైం తెలుసుకోవడానికి నీడ గడియారాన్ని ఉపయోగించేవారు. దీనినే ఫలభా యంత్రం అని కూడా అంటారు. సూర్యుని గమనము ద్వారా ఈ యంత్రము సమయాన్ని తెలియచేస్తుంది. సమతలముగా ఉండే ఫలభా యంత్రముపై సూర్యుని గమనము ద్వారా ఏర్పడే నీడ ద్వారా సమయాన్ని నిర్ధారిస్తారు. ఈ ఫలభా యంత్రముపై గంటలను తెలియచేసే గీతలుంటాయి. సూర్యుడు ఆకాశములో కదిలే కోణాన్ని బట్టి శంకువు యొక్క నీడ గంటల గీతలపై పడుతుంది. ఈ విధంగా భౌగోళిక అక్షాంశాలను ఉపయోగించి టైమును తెలుసుకుంటారు. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆంగ్ల రచయిత మనస్సాక్షిని ఈ నీడ గడియారంతో పోల్చాడు. ప్రియులారా, మనస్సాక్షి అనే పదము క్రొత్త నిబంధనలో 30 సార్లు కన్నా ఎక్కువగా మనకు కనబడుతుంది. మన మనోవాక్కాయ కర్మలను తీర్చిదిద్దే అంతరంగ శ్రేయోభిలాషి మన మనస్సాక్షి. అయితే మనస్సాక్షి మీద ఎల్లప్పుడూ ఆధారపడకూడదు. ఒక్కొక్కసారి ఈ మనస్సాక్షి తప్పుడు సంకేతాలను ఇవ్వచ్చు కూడా. పగటి వెలుగు సమయంలో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు నీడ గడియారం చాలా వరకు నిర్దిష్టంగా ఖచ్చితంగా కాలాన్ని చూపుతుంది. అయితే వెన్నెల సమయంలో లేక వేరే వెలుగు దాని మీద పడ్డప్పుడు అది చూపే గంట విశ్వసనీయమైనది కాదు. మన మనస్సాక్షి విషయంలో కూడా ఇది నిజం. మంచి చెడులను, మేలు కీడులను అది మనకు చెప్పటానికి అది మనలో ఉంచబడినది అనే విషయం వాస్తవమే. అయితే అది సరిగా లేనప్పుడు, అంటే పాపం వల్ల నలుపెక్కి కాంతి విహీనమైనప్పుడు అది సరిగా పనిచేయదు. అందుకే మనం ఎల్లప్పుడూ క్రీస్తు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు రక్తమునకు మనలను అప్పగించుకున్నప్పుడే ఆ క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అప్పుడు మనస్సాక్షి సరిగా పనిచేస్తుంది. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనములో తన మనస్సాక్షిని గురించి ఇట్లు సాక్ష్యం ఇస్తాడు. నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు, మీ మనస్సాక్షి ఎలా ఉన్నది? క్రీస్తు రక్తము చేత కడగబడి మేలు కీడులను గురించి హెచ్చరించుచున్నదా? లేదా మేలు కీడులను హెచ్చరించు విషయములో స్తబ్దంగా గనుక ఉండిపోయిందా? కనుకే మన మనస్సాక్షిని క్రీస్తు రక్తమునకు అప్పగించాల. అప్పుడు అది సరిగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు మేలు కీడులను గురించి మనలను హెచ్చరిస్తుంది. కనుక క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగిన ఈ గొప్ప సదుపాయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ నేడే మీ మనస్సాక్షిని క్రీస్తుకు అప్పగించండి. తద్వారా ఒక మంచి నడవడిని మీరు పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, మంచి మనస్సాక్షి ఎలాగొస్తుందో, శుద్ధమైన మనస్సాక్షి ఎలా కలుగుతుందో మీరు మాకు చెప్పారు. మనస్సాక్షిని కడుగుటకు మీరు రక్తము కార్చారు. ఆ రక్తము ద్వారా మా మనస్సాక్షి కడగబడి మేము చక్కగా నడుచుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.